రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము సమూయేలు రాసిన మొదటి గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనం. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం గమనించినట్లయితే దేవుడు మనలను తనకు స్వకీయ జనముగా చేసుకోవటానికి ఇష్టం కలిగి ఉన్నాడంట. కేవలము ఈ వాక్యము రాసిన ఆ కాలంలోనే కాదు గాని ప్రస్తుత కాలమందు కూడా దేవుడు సమస్త జనులను తన ప్రజలుగా చేసుకోవటానికే ఇష్టపడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే సమస్త జనులు తన ప్రజలే. అయితే వారు తమ యొక్క ద్రోహ కార్యముల చేత తమను సృష్టించిన వాణిని విడిచిపెట్టి సృష్టిని పూజించటం మొదలుపెట్టి ఆ సృష్టికర్తను దూరం చేసుకున్నారు. మరి దాని ద్వారా దేవుడు ఎంతగానో బాధపడుతూ ఉన్నాడు. అయితే దేవుడికి అలాగ బాధ వచ్చి కోపం వస్తే మొత్తం జనులందరినీ నశింపజేయవచ్చు. అయితే తన కోపము కంటే తన ప్రేమలో దేవుడు ఉన్నతుడు కాబట్టి, ఆయన ప్రేమ నిరంతరము నిలిచేది కాబట్టి ఇంకా ఈ భూమి మీద మనుష్యులు నాశనము కాకుండా నడవగలుగుతున్నారు. దేవునికి ద్రోహ కార్యములు చేసినా సరే తమ మనుగడను కొనసాగించగలుగుతున్నారు. అది ఆయన యొక్క ఉచితమైనటువంటి ప్రేమ, ఉచితమైనటువంటి కృప వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. మరి ఇంకా మనుషులు తెలుసుకుంటారని, సత్యాన్ని గ్రహిస్తారని, నిజమైనటువంటి రక్షకుడు, నిజమైన దేవుడు ఎవరో తెలుసుకొని తన యొద్దకు తిరిగి వస్తారని ఆయన ఇంకా అన్ని వేల సంవత్సరాల నుంచి ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే కొంతమంది మాత్రము వస్తూ ఉన్నారు, ఇంకా కొంతమంది రావటం లేదు. కఠినము చేసుకొని తమ హృదయాలను ఇంకా దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించటం చేస్తూ నాశనానికి తమను తాము అప్పగించుకునేవారుగా ఉంటున్నారు. అయితే దేవుడు మాత్రము మనలను తనకు స్వకీయ జనముగా చేసుకోవటానికి ఇష్టము కలిగి ఉన్నాడంట. మనము కూడా ఆయనను దేవునిగా కలిగి ఉండటానికి ఇష్టము కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన ద్వారా తప్ప మనకు విడుదల లేదు, మనకు విమోచన లేదు, మనకు రక్షణ అనేదే లేదు. కాబట్టి మనం సత్యాన్ని తెలుసుకోవాలి. ప్రతి ఒక్క మానవుడు సత్యాన్ని గ్రహించగలగాలి. అందునిమిత్తమే దేవుడు ఇంకా సమయాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. అదే విధముగా ఆయన తనకు ఇష్టమైనటువంటి జనుల ఎడల తన ఘనమైన నామము నిమిత్తము గొప్ప కార్యాలు చేయటానికి సిద్ధముగా ఉన్నాడు. వారు తమకు ఇష్టమైనటువంటి వారు కాబట్టి, జనులను ఆయన ప్రేమించుచూ ఉన్నాడు కాబట్టే వారికి ఆయన మేలులు చేయకుండా మానటం లేదు. వీరు నన్ను అనుసరించటం లేదు కదా, నన్ను వదిలివేసి వ్యర్థ దేవతల వైపు వీరు వెళ్లిపోయారు కదా అని చెప్పి ఆయన తన కృపను చూపించటం మానలేదు. పైగా జనులందరినీ తమ యొక్క పాపముల నుంచి రక్షించటానికి తన ఏకైక కుమారుణ్ణి కూడా ఈ లోకంలోనికి మానవ రూపంలో పంపించి జనులందరి పాపములను ఆయన మీద మోపి వారందరి మీదకి రావలసిన శిక్షను కేవలము తన ఒక్క కుమారుడి మీద మోపి ఆయన యొక్క మరణం ద్వారా, ఆయన చిందించిన రక్తము ద్వారా భూలోకములో ఉన్న సకల జనులకు పాప క్షమాపణ ఆయన కలుగజేయటం చూస్తే ఆయనకు మన పట్ల ఎంత ఇష్టము ఉందో మనం గ్రహించవచ్చు. ఆయన మనలను ఇంకా ఎలాగూ విడనాడుట లేదో మనము గ్రహించవచ్చు. మనలను చక్కగా కాపాడుచూ ఎలాగ భద్రం చేసుకుంటున్నాడో మనము గమనించవచ్చు. నిజానికి ఆయనకు దూరస్తులుగా ఉన్నటువంటి మనపైన, ఆయన మీద తిరుగుబాటు చేసిన మన మీద ఆయన కోపం గనక రగులుకున్నట్లయితే మనము పురుగుల వంటి వారము ఆయన దృష్టికి. కాబట్టి మనకు ఏదైనా ఒక పురుగు కనిపిస్తే ఏం చేస్తాం? ఒక కాలుతో నలిపివేస్తాం. లేకపోతే ఏదైనా ఒక మంటలో వేసేస్తే పురుగు ఏమైపోతుంది? చిన్న పురుగు, అది మాడి మసైపోతుంది. మనము ఆయన దృష్టికి అలాగే కనబడతాం. మరి ఆయన కోపించి ఆయన గనక మనలను నలిపివేయాలంటే ఎంతసేపు పని? అయితే ఆయన దీర్ఘశాంతము కలిగిన వాడు, కరుణా వాత్సల్యతలు కలిగిన వాడు కాబట్టి, మనలను ఇష్టపడుతున్నాడు కాబట్టి, మనలను ప్రేమించుచూ ఉన్నాడు కాబట్టి, ఆయన ప్రేమ నిత్యమైనది, సత్యమైనది కాబట్టి మన యొక్క మనుగడ ఇంకా కొనసాగుతుంది. ఏహ్యమైన కార్యములు, దుష్ట కార్యములు, ఆయనకు వ్యతిరేకమైన కార్యములు ఇంకా మనము చేయుచున్నా సరే మన ఆయుష్ను ఆయన పొడిగించటానికి గల కారణము మనము తప్పును తెలుసుకొని సరిదిద్దుకొని సరైన మార్గంలోనికి వచ్చి ఆయనను అనుసరించి ఆయన ఇచ్చేటువంటి కృపను పొందుకొని ఆ యొక్క పాప క్షమాపణను మనము
అనుసరించి మనము నిత్య నరకాగ్ని నుంచి తప్పించుకొని నిత్య జీవంలో ప్రవేశించాలి అనేటువంటి ఆయన చిత్తాన్ని నెరవేర్చడమే ఆయనకు ఇష్టమైనటువంటి కార్యము. మరి ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా, మనము మాత్రమే కాదు, మనము అనేకులను ఆయన తట్టు త్రిప్పువారముగా ఉండాలి. మనలను ఆయన ప్రేమిస్తున్నాడు, మనమంటే ఆయనకి ఇష్టం కాబట్టి మనము ఆయనను తిరిగి ప్రేమింపబద్ధులమై ఉన్నాము. ఆయన యందు ఇష్టము కలిగి ఉండవలసిన వారముగా మనమందరము ఉన్నాము. ఆయన తన ఘనమైన నామం నిమిత్తము ఆయన జనులమైన మనలను ఎన్నడూ విడనాడట లేదు అనేటువంటి సత్యాన్ని మనము గ్రహిద్దాము. దాని ద్వారా ఆయనను మనము హృదయపూర్వకంగా ఆత్మానుసారముగా ప్రేమతో అంగీకరించి అనుసరిద్దాము. ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, వాత్సల్య సంపూర్ణుడు అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రములు. ఇదిగో ఇప్పటి వరకు నీ యొక్క ఉచితమైనటువంటి కృపను, రక్షణను మాకు కనపరిచి మమ్మల్ని కాపాడుచున్నందులకై నీకే వందనాలయ్యా. నీవిచ్చిన వాక్యమును బట్టి కూడా నీకే స్తోత్రములు. ఇదిగో మరి నీవు మమ్మల్ని నీకు జనులుగా చేసుకోవటానికి సదాకాలము ఇష్టము కలిగి ఉన్నావు. ఇప్పుడనే కాదు, మా పితరుల కాలము నుంచి, సృష్టి ఆరంభము నుంచి, నీవు మనుష్యులను చేసినప్పటి నుంచి కూడా వారి యందు నీవు ఇష్టము చూపుతూనే ఉన్నావు. వారిని నీ జనులుగా ఎంచుకునే ఉన్నావు. వారు నీ యొద్దకు రావాలని, నీ ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకోవాలని, నీవు ఎలాగూ ప్రేమించావో అలాగనే వారు తిరిగి నిన్ను ప్రేమించాలని సదాకాలము కోరుకుంటున్నటువంటి దేవుడు. అయితే మేము సృష్టించిన నిన్ను మరచి నీవు సృష్టించిన సృష్టి మీద ఎక్కువ మమకారం పెంచుకొని దాని యందు ఇష్టము కలిగిన వారమై మేము నీ యొద్ద నుంచి దూరమైపోతూ ఉన్నాము తండ్రి. దాని ద్వారా మా స్వనాశనమును మేమే కోరుకొనుచుండగా దయతో నీవు మరలా మమ్మల్ని కాపాడటానికి నీ యొక్క ఏకైక కుమారుణ్ణి సిలువలో బలి అర్పణగా అర్పించి మా పాపముల నిమిత్తము విమోచన అనుగ్రహించి తిరిగి రక్షణ మార్గాన్ని, నిత్య జీవాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకే వందనములు. ఇప్పుడు మా ముందర నీవు ఆ మార్గంను ఉంచి ఉన్నావు. ఏ మార్గంలో నడిచి వెళ్లాలో మా యొక్క వివేచనకే నీవు వదిలివేసి ఉన్నావు. కాబట్టి రక్షణ మార్గంలో నడుచుకోవాలా, నశింపజేయు మార్గంలో నడుచుకోవాలా అనేటువంటిది మేమే నిర్ణయించుకోవలసిన వారమై ఉండగా ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ నీ యందు ఇష్టము కలిగి, నీ యందు ప్రేమ కలిగి నడుచుకునేటట్లు, ప్రతి విధమైన దుష్టత్వమును విడనాడినట్లు నీ కృపను చూపించండి. నీ ఘనమైన నామము నిమిత్తము నీవు మమ్మల్ని విడనాడేటువంటి దేవుడు కాదు. కాబట్టి మేము కూడా నిన్ను విడనాడకుండా నీ యొద్ద నుంచి వచ్చే సకల ఆశీర్వాదములను పొందుకొని నీ నామానికి మహిమకరంగా ఈ లోకంలో జీవించటానికి నీ ఉన్నతమైన కృప మాయలో విస్తరింపజేసి ఆశీర్వదించవలసిందిగా యేసయ్య నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.